కీలక దస్త్రాలున్న మదనపల్లిలో ఆర్డీఓ కార్యాలయంలో జరిగింది అగ్ని ప్రమాదం కాకపోవచ్చని డీజీపీ ద్వారక తిరుమలరావు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం ఘటనపై విచారణ చేసిన డీజీపీ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కార్యాలయం కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయని వెల్లడించారు. మదనపల్లి ఆర్టీఓ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం యాక్సిడెంట్ కాదని ఇన్సిడెంట్ అని భావిస్తున్నామని డీజీపీ ద్వారక తిరుమలరావు వ్యాఖ్యానించారు. ఆర్డీఓ కార్యాలయంలో ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందని ఫైర్ ఇన్సిడెంట్ సమాచారం ఆర్డీఓకు తెలిసింది, కానీ కలెక్టర్కు సమాచారం ఇవ్వలేదని వెల్లడించారు. ఆర్డీఓ కార్యాలయంలో 22A భూముల రికార్డులున్న గదిలో ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందని, కీలక దస్త్రాలు ఉన్న విభాగంలో జరిగిన ఈ ఘటనపై పలు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ జరిగేందుకు అవకాశం లేదన్న డీజీపీ స్థానిక సీఐతో పాటు ఎస్పీ, డీఎస్పీలకు సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తుందన్నారు. ఆర్డీఓ కార్యాలయం కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయని, ఘటనపై దర్యాప్తు కోసం 10 బృందాలు ఏర్పాటు చేశామని వివరించారు. మదనపల్లి అగ్ని ప్రమాద ఘటనలో రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారుల ఆలస్యత్వం కనిపిస్తుందని డీజీపీ చెప్పారు. ఫైర్ యాక్సిడెంట్ కాదని ఫైర్ ఇన్సిడెంట్ అని ఘటన తీరును బట్టి చూస్తే ఇన్సిడెంట్ గానే భావిస్తున్నామన్నారు. ఘటనా స్థలంలో వీఆర్ఏ ఒక్కడే ఉన్నాడని, ఘటనపై వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదని వెల్లడించారు. అందరికీ నమస్కారం. గత రాత్రి సుమారు 11:30 మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్లో ఒక ఫైర్ ఇన్సిడెంట్ అయింది. నేను కావాలని ఇన్సిడెంట్ అనే చెప్పాను, యాక్సిడెంట్ అని మాట వాళ్ళ. ఎందుకంటే 3 గంటలుగా ఇప్పుడు మొత్తం సీన్ పరిశీలించినాక అది యాక్సిడెంట్గా మాకు ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రాథమిక విచారంలో అది యాక్సిడెంట్ అనిపించట్లేదు. అందుకనే నేను ఫైర్ ఇన్సిడెంట్ అయిందని చెప్తున్నా. రాత్రి ఫైర్ ఇన్సిడెంట్ అవటం, ఆ తర్వాత అక్కడ రాత్రి ఒకటే వాచ్మన్ అంటే వీఆర్ఏ ఒక ఆయన ఉన్నాడు, రమణయ్య గారు. ఆయన ఒక్కడే ఉండి ఆయన ఇమ్మీడియట్గా ఆయన రిపోర్టింగ్ ఆఫీసర్ చెప్పడం, డిప్యూటీ తహసీల్దార్కి చెప్పడం, ఆ డిప్యూటీ తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు ఇన్ఫార్మ్ చేయటం, అదేవిధంగా వారి ద్వారా ఫైర్ సర్వీస్ వాళ్ళకి తెలిసి డిఎఫ్ఓ వాళ్ళు రావటం జరిగింది. అంటే ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఇది. అయితే ఇన్సిడెంట్ తెలిసినాక ఇక్కడికి ప్రస్తుతం అంటే నిన్నటి వరకు పనిచేస్తున్న ఆర్డీఓ హరిప్రసాద్ గారు రావడం జరిగింది. కానీ ఆయన వెంటనే కలెక్టర్ గారికి ఏమీ ఇన్ఫార్మ్ చేయలేదు.